ఇగో నిన్న ఒక కేసు, ప్రియుణ్ణి చంపిన కేసులో యువతికి మరణశిక్ష పడ్డది. లవర్ని చంపిందామే. దీంతో ఆమెకి కేరళ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆ తీర్పులో ఆమెకు ఉరిశిక్ష వేసింది. ప్రియుణ్ణి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువతికి కేరళలోని కోర్టు మరణశిక్ష విధించింది. సో అమ్మాయి పేరు గ్రీష్మాట. సోమవారం ఈ కేసును విచారించిన అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన గ్రీష్మను 24 సంవత్సరాల అమ్మాయి వయసు దోషిగా తేలుస్తూ ఉరిశిక్ష వేసింది. హత్యకు సంబంధించి సాక్ష్యాధారాలు తారుమారు చేశారన్న కారణంతో యువతి మామ నిర్మలా కుమారన్ నాయర్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహిళ చర్యలు సమాజానికి హానికరమైన సందేశాన్ని పంపించాయి, ప్రేమకు ఉన్న పవిత్రతను తగ్గించాయని కోర్టు పేర్కొన్నది. గతంలో తనపై ఎటువంటి కేసులు లేనందున విద్యార్హతలు, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె కారణాలతో శిక్ష తగ్గించాలి అని ఈ సందర్భంగా గ్రీష్మ కోర్టును అభ్యర్థించింది. నేరం తీవ్రత కారణంగా ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఆర్మీకి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడంతో ప్రియుడు రాజ్తో సంబంధం తెంచుకునేందుకు గ్రీష్మ ప్రయత్నించింది. ఇందుకు అంగీకరించకపోవడంతో రాజ్ అడ్డు తొలగించుకునేందుకు ఆ యువతి ప్రణాళిక వేసింది. 2022 అక్టోబర్ 14వ తేదీన రాజును ఇంటికి పిలిచి ఆయుర్వేద మందులో విషం కల్పించింది. దీంతో అనారోగ్యం పాలైన బాధితుడు 11 రోజుల తర్వాత అక్టోబర్ 25వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు. ఏంది చూడండి, ఎటు పోతున్నాం మనం.